హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజి. నేను మీకు బియ్యం పిండితో మురుకులు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి కృష్ణ జయంతి, కృష్ణాష్టమి అన్నీ వస్తున్నాయి. మనం నార్మల్గా కృష్ణుడికి నైవేద్యాలు చేసి పెడతాం కదండి. ఇది మాత్రమే కాకుండా మనకి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా కూడా ఈ మురుకులు చాలా చాలా బాగుంటాయి. ఈ జంతికలు ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఈవినింగ్ టైము స్నాక్స్కి టీ తోటి, కాఫీ తోటి తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం చాలా చాలా ఈజీ. ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బియ్యం పిండి మురుకులు ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి, దీంట్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. నేను నార్మల్గా మనకి షాప్స్లో దొరికే బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లో అదే కప్పుతో 1 కప్పు దాకా శనగపిండి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వాము వేసుకోండి, ఒక అర చెంచా దాకా వాము. మనం ఏమైనా నూనె పదార్థాలు చేసేటప్పుడు వాము చేరిస్తే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ దాకా నువ్వులు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఒక అర స్పూన్ దాకా జీలకర్ర తీసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం అయితే నేను 1 చెంచా వరకు తీసుకున్నాను, ఉప్పు అర చెంచా వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం బాగా చేత్తో కలిపేసేయండి. ఈ పిండి మనం ముందు జల్లించుకోవాలండి. మనం నూనెలో వేసేవి చేసినా కూడా పిండిని ఒకసారి జల్లించుకోండి, మనకి అవి పేలకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కాచిన నూనె 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు సరిపోతుంది. బాగా కాచిన నూనె 2 స్పూన్లు వేసుకోండి. లేదంటే మీరు దీంట్లో వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చూడండి, ఇలా మనకి ఉండ కట్టడానికి వస్తుంది కదా. ఇప్పుడు మనకి పిండి నూనె మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు వరకు నీళ్లు వేసుకుని ఈ పిండిని కలుపుకుందాము. మనకు చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్గా అవ్వాలండి ఈ పిండి. మనం దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాము. ఇప్పుడు నేను తీసుకున్న పిండికైతే, నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతో అయితే 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. మీరు చూసుకుని నీళ్లు పోసుకోండి. మహా అయితే ఒక అర స్పూన్ కానీ 1 స్పూన్ కానీ నీళ్లు ఎక్కువ పట్టచ్చు. కరెక్ట్గా 1 కప్పు నీళ్ళు అయితే నాకు సరిపోయాయి. ఇప్పుడు చూడండి, నేను ఇలాగా సాఫ్ట్గా ముద్ద చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మురుకుల అచ్చులోకి తీసుకుందాము. నేనైతే ఇవాళ ఇలా కొంచెం పెద్దగా ఉండే మురుకుల ప్లేట్ అయితే దీంట్లో పెట్టాను. దీంట్లో మనం దీన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం ఈ అచ్చులోకి నింపేసిన తర్వాత మనం డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చండి. కాకపోతే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం చేసుకోవడానికి నూనెలో డైరెక్ట్గా చేస్తే కొంచెం నూనె చేతి మీద పడడం కానీ, లేకపోతే మనకు ఆ వేడికి కరెక్ట్గా మనం పిండలేం, కరెక్ట్గా ఒకే షేప్లో రావు కదా. అందుకని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇలా చిల్లుల గరిటె మీద ఇలాగా మురుకులు చేసేసుకుని తర్వాత దీన్ని నూనెలో ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలాగైతే మనకి చేతులు కాలవు, అలాగే చేసుకోవడానికి ఒకే షేప్ లాగా కరెక్ట్గా వస్తాయి. మీకు ఒకవేళ బాగా అలవాటు ఉంటే డైరెక్ట్గా నూనెలో కూడా పిండేసుకుని వీటిని మనకి ఇప్పుడు బాగా దీంట్లో ఆ బబుల్స్ వస్తున్నాయి కదండి, ఆ బుడగలన్నీ మొత్తం తగ్గిపోవాలి. అప్పటి వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ బుడగలు మొత్తం తగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఈ మురుకులు అయితే రెడీ అయిపోయాయి. తీసి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే 1 నెల నాళ్ళైనా అలాగే ఉంటాయి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో చేసుకున్న వస్తువులు ఎప్పుడైనా హెల్దీ కాబట్టి తప్పకుండా మీ పిల్లలకైతే చేసి పెట్టండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.